నేను సోషల్ యాక్టివిస్ట్ని, అకాడమిక్ ఇంటలెక్చువల్ని కాదు. సోషల్ యాక్టివిస్ట్లో యాక్టివిస్ట్ని. నాకేమో ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, పూలే అంబేద్కరిజం, బహుజన ఇంటలెక్చువల్స్. ఈ విషయాన్ని నాకు ఇచ్చిన టైం లోపల చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళందరూ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలిగారు. నేనంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తాను. ఫ్రీగా నేను తెలుగులో మాట్లాడతాను. ఇప్పటి వరకు ఎంచుకున్న అంశాల మీద చెప్పిన విషయాలు ఎంతవరకు నేరుగా హిస్టారికల్ మెటీరియలిజం టచ్ చేశాయో చెప్పలేను, కానీ అది టచ్ చేయాల్సినంతగా టచ్ చేయలేదేమని అనిపిస్తున్నా. బహుశా ఆ అంశాలకు సంబంధించిన పరిమితి కావచ్చు. గోపీనాథ్ గారు స్టార్ట్ చేస్తూ హిస్టారికల్ మెటీరియలిజం మార్క్సిస్ట్ అవుట్లుక్తో ఏదైతే చెప్తున్నారో, హిస్టారికల్ మెటీరియలిజానికి ముందు డైలెక్టికల్ మెటీరియలిజం అనేది ఒక ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ఉంది. డైలెక్టికల్ మెటీరియలిజం అనేది వరల్డ్ అవుట్లుక్. హిస్టారికల్ మెటీరియలిజం ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ దేర్ కల్చర్స్. డైవర్సిటీ ఇస్ దేర్. గతానికి భౌతికవాదం ఒక ప్రాపంచిక దృక్పథం, చారిత్రక భౌతికవాదం ప్రతి దేశ చరిత్రతో సంబంధించిన అంశం అనుకున్నప్పుడు చారిత్రక భౌతికవాదం చరిత్రతో ముడిపడి ఉంది. రష్యాలో ఏం చేయాలి, రష్యా సామాజిక ఆర్థిక ఆ దశకు సంబంధించిన స్థితిని బట్టి విప్లవం కోసం ఏం చేయాలో లేని చెప్పాడు. చైనాలో ఏం చేయాలి, అట్లాగే ఏ దేశంలో ఏం చేయాలి అనేది ఆ దేశాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. అది సరిపోతుందా ఇండియాకి? సరిపోతే ఇండియన్ మార్క్సిస్టులు ఇండియాలో మార్క్సిజాన్ని అట్లా అప్లై చేశారా? ఇండియా పరిస్థితులు ఇండియాకు అనుగుణంగా ఉంటాయి కనుక ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజాన్ని ఎక్కడైనా రికార్డ్ చేశారా అనేది పరిశీలించకుండా నాకు ఇచ్చిన సబ్జెక్ట్లో పూలే అంబేద్కరిజం, హిస్టారికల్ మెటీరియలిజం మార్క్సిస్ట్ అవుట్లుక్ అయితే మార్క్స్ చెప్పడం చేత అది మార్క్సిస్ట్ అవుట్లుక్ కావచ్చు. ఇట్స్ ఎ సైన్స్. మార్క్సిజం ఇస్ సైన్స్ ఆఫ్ సైన్సెస్. హిస్టారికల్ అవుట్లుక్ కూడా సైంటిఫిక్ అవుట్లుక్తోనే. దాని అనాలిసిస్ డీటెయిల్స్ వెళ్ళొచ్చు. నేను అనుకుంటాను ఇండియన్ మార్క్సిస్టులు ఎవరు కూడా ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి రఘుపతి రాఘవ సీతారామ యేచూరి దాకా ఎవరు మినహాయింపు లేకుండా ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజాన్ని టచ్ చేయలేదని చెప్తున్నాను. లేదా వాళ్ళు చెప్పింది ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం కింద రాదు. పెట్టిన సబ్జెక్ట్ ఏమో హిస్టారికల్ మెటీరియలిజం. మరి పూలే అంబేద్కర్ లేవని హిస్టారికల్ మెటీరియలిజం గురించి మార్క్సిస్ట్ అవుట్లుక్తో చెప్పారా, లేదంటే పూలే అంబేద్కర్ అవుట్లుక్తో చెప్పారా? ఇది చెప్పాలి. నేను చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇచ్చారు నాకు. ఈ సంక్లిష్టలోకి ఎవరు వెళ్ళట్లేదు. అచ్చగా హిందూయిజానికి మాట్లాడమంటే 10 గంటలు మాట్లాడవచ్చు. అచ్చగా బ్రాహ్మణిజాన్ని గురించి మాట్లాడమంటే ఇంకా 10 గంటలు మాట్లాడవచ్చు. కానీ
ఎక్కడ ఇండియా ప్రపంచంతో డిఫర్ అవుతున్నది, ఎందుకు డిఫర్ అవుతున్నది అనే అంశాన్ని ప్రాథమిక అంశంగా తీసుకోకుండా దాని గురించి ఎన్ని బిల్డప్లు ఇచ్చినా బిల్డింగ్లన్నీ కూలిపోతాయి. అందుకని నేను ట్రై చేస్తున్నాను. గోపీనాథ్ గారు ప్రారంభించిన దగ్గర నేను నా సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. గతి తార్కిక భౌతికవాదం ఒక ప్రాపంచిక సార్వజనీన ఒక తాత్విక దృక్పథం అయితే, ఆ తాత్విక దృక్పథాన్ని ఇండియన్ హిస్టరీకి అన్వయించేటప్పుడు పలు దేశాల లాగా ఇండియా కూడా ఒక దేశంగా చూడటానికి వీలు లేదు. సంథింగ్ స్పెసిఫిక్, నాట్ ఓన్లీ సంథింగ్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ ఎ యూనిక్ స్పెసిఫిక్, అరుదైన ప్రత్యేకత కలిగి ఉంది. అరుదైన ప్రత్యేకత కలిగి ఉంది కానీ at the same time, from the beginning, India has a common, a general, a universal phenomena also. ఎక్కడ చూస్తాం దాన్ని? నేను దాన్ని సింధు నాగరికతలను చూస్తున్నాను. సింధు నాగరికత, హరప్ప నాగరికత, లేకపోతే బీరప్ప నాగరికత, లేకపోతే జాంబవంతి నాగరికత, లేకపోతే ఎవరి నాగరికత అనేది ఏ వ్యక్తి పేర్ల మీద చెప్పాలి అనే దాంట్లో నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, దాని మీద విమర్శనాత్మక పరిశీలనాత్మక అంశాలు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే, అక్కడ ప్రపంచమంతటా తొలి నాగరికతలు ఏదైతే ఉన్నాయో ఆ తొలి నాగరికతల దశలో సింధు నాగరికత ఇండియాలో కూడా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వర్గ ఆవిర్భావ దశ ఏదైతే ఉన్నదో ఇండియాలో కూడా వర్గ ఆవిర్భావ దశ అక్కడ కనిపిస్తున్నది. ఆర్యులు రాకముందే సింధు నాగరికత ఉన్నది ఒక కోణం అయితే, వర్ణ వ్యవస్థ రాకముందే వర్గ వ్యవస్థ ఇండియాలో దాని పునాదులు మూలాలతో ఉన్నది అనేది మరొక కోణం. ఆర్యులు రాకముందే వర్ణ వ్యవస్థకు ముందు సింధు నాగరికత ఉన్నదనే కోణానికి పరిమితం అయితే చాలదు. ఆర్యులతో వర్ణ వ్యవస్థ వచ్చింది అనుకుంటే, ఆర్యులు రాకముందు ఇండియాలో వర్గ వ్యవస్థ సింధు నాగరికత మూలాల్లో ఉన్నది. అక్కడ ధనిక వర్గం ఉన్నది, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి, అధిపతి ఉన్నాడు, రాజభవనం ఉన్నది, పేదలు నివసించే చిన్న చిన్న గూడు లాంటి ఇళ్ళు ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి, చుట్టూ గ్రామాలు ఉన్నాయి, మధ్యలో నగరం ఉంది. ఈ నగర నాగరికత అగ్రికల్చరల్ సివిలైజేషన్. అక్కడ వస్తూత్పత్తి ఉంది, స్థిర నివాసం ఉంది. ఆర్యులు సంచార జాతులు, సింధు నాగరికత స్థిర నివాసానికి సంబంధించింది. ఆర్యులు అనాగరికులు, సంచార జాతులతో పాటు అనాగరికులు ఆహార ఉత్పత్తి కాదు, ఆహార సేకరణ దశలో ఉన్నారు. గొడ్డు కోసం తినేటటువంటి యజమాలోకంతో ఉన్నారు. అప్పటికే వ్యవసాయ ఉత్పత్తి చేసేటటువంటి స్థితిలో సింధు నాగరికత ఉంది. ఇది ఆహార ఉత్పత్తి నాగరికత, అది ఆహార సేకరణ అనాగరికత. ఈ అనాగరికత నాగరికత మధ్య కలయిక ఎలా జరిగింది, సంఘర్షణ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, వర్గ వ్యవస్థను వర్ణ వ్యవస్థగా మార్చడం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఈ రోజు మాత్రంలో అన్ని వెళ్ళడానికి గివెన్ టైంలో నాకు అవకాశం లేకపోవచ్చు, కానీ బేసిక్ పాయింట్స్, ముఖ్యమైన అంశాలని తరుగుతూ నేను చెప్పదలుచుకుని చెప్తాను. ఇక్కడ మళ్ళీ నేను మొదటికి వస్తున్నాను. అదేమిటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణకుల బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ ఇండియాలో మాత్రమే ఉందని చెప్పినటువంటి వాడు అంబేద్కర్ మాత్రమే. ప్రపంచంలో వర్ణకుల బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ ఇండియాలో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పినటువంటి వాడు ఒక్క అంబేద్కర్ మాత్రమే. పూరి అంత ట్రస్ట్ చేయలేదు కానీ దాదాపు అదే చెప్తాడు. కానీ దాన్ని ఒప్పుకున్న వాడు ఒక్కలేని వారికి లేరు అనేది కూడా మనకు వాస్తవం. లోహియాతో మొదలు పెడితే ఇండియన్ మార్క్సిస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఇండియన్ మార్క్సిస్ట్ అంటే గాంధీ ఇస్లాంటి బెటర్, లేదా శంకరాచార్య ఇస్లాంటి ఇంకా బాగుంటుండేమో. ఒకళ్ళు ఎవరో బొమ్మ కూడా వేశారు. మార్క్స్కి
ఏంగిల్స్కి శంకరాచార్యుడు గెటప్ ఇచ్చి బొమ్మలు వేశారు. అట్లా అనిపించింది వాళ్ళకి. అందుకని ఇక్కడ నేను ఎందుకు ఇది ప్రెస్ చేస్తున్నాను అంటే, లోహి అంటాడు క్యాస్ట్ ఈజ్ అన్ ఇమ్మొబైల్ క్లాస్, క్లాస్ ఈజ్ ఎ మొబైల్ క్యాస్ట్ అంటాడు. ఏంటో ఇతర కాస్త గందరగోళంగా ఉంటుంది. కులము చలనరహిత వర్గము, వర్గము చలన సహిత కులము అంటారు. ఎందుకు ఈ సూత్రీకరణ చేశాడో తెలిసిన, మాస్ అనే మహనీయుడు ఇండియాలో స్వయంపోష గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక ఘనీభవించినటువంటి స్థానం లాంటి వ్యవస్థగా ఉండేది. దీని గర్భంలోంచి సంఘర్షణ కానీ సంఘర్షణాత్మక మార్పు కానీ రానిచ్చే పరిస్థితి దీనికి లేదు. ఎందుకు ఇలా ఉండగలి ఉంది, ఇది ప్రత్యేకమైందని చెప్పి మార్పుకి అనుకూలంగా లేని ఒక ఘనీభవించినటువంటి స్వభావం కలిగిన, అంతేకాకుండా ప్రకృతి మీద మానవుడు శాస్త్రీయంగా ఆధిపత్యాన్ని పైచేయి సాధించి మూఢనమ్మకాలకి గురిగా కూడా ఉండేటువంటి చైతన్యంతో అభివృద్ధి చెందాల్సిన స్థానంలో ఇక్కడ ఒక కోటికి ఆవుకి సాష్టాంగపడి మొక్కుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో ఉందని చెప్తారు. ప్రకృతి మీద మనిషి చైతన్యము జ్ఞానము పైచేయి సాధించాల్సిన చోట మనిషి మీద అజ్ఞానం పైచేయి సాధించడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తారు. ఇదంతా లోహి అది బాధేసింది. ప్రైడ్ ఇప్పుడు ఏదైతే పరువు హత్యలు అంటున్నారో, కులాంతర వివాహం జరిగితే పరువు పోతుంది, ఎవరికి పై కులం వాళ్ళకి. అట్లా ఇండియా పరువు కూడా పోయిందనుకున్నాడు ఆయన. ఇండియా జాతీయ ఆకాంక్ష మొత్తం కులకాంక్షే. ఈ బ్రాహ్మణిజాన్ని కించెత్తు విమర్శించని ఎవరు చేసినా కానీ బ్రాహ్మణిజం పరువు పోతే ఇండియా పరువు పోయినట్టే అనుకొని కులం ఇండియాలోనే ప్రపంచం అంతా ఉందని చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. ఎలా ఉందో బాబు అంటే, ఇంగ్లాండ్లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం వచ్చింది కదా, ఆ ఆర్థిక మాంద్యం ఈక్వల్ టు కులం అంటాడు. దీని ప్రకారం ప్రపంచంతో కులం ఉంది. కులం గురించి ఎంతెంత పాజిటివ్ చెప్పిన లోహియా, మళ్ళీ కులం ప్రపంచం అంతటా ఉందంటారు. ప్రపంచం అంతటా ఉన్నప్పుడు ఇండియాలో యూనిక్ ప్రత్యేకత లేదు అనే దగ్గరికి వస్తాను. ఓకే, ఇక మా ట్రెడిషనల్ మార్క్సిస్ట్లో, మెకానికల్ మార్క్సిస్ట్లో, లేకపోతే ఏ మార్క్సిస్ట్లో ఏ పేరు చెప్పినా చెప్పాలని నాకు తెలియదు, కానీ వాళ్ళదైతే ఒక పాపులర్ స్లోగన్ ఉంది. ఏ కులం వారైనా ఏ దేశం అందున్నా పేదలంతా ఒకటి, బాధలన్నీ ఒకటి. వీ డోంట్ కన్సిడర్ కంట్రీస్ అండ్ నేషనాలిటీస్, వీ డోంట్ కన్సిడర్ క్యాస్ట్. అందుకని మిమ్మల్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు, అంతే కదా. ఇండియాలో కులమంగా బాబు అంటే వీ డోంట్ కన్సిడర్, అంటే వీ డోంట్ కన్సిడర్ ఇండియన్ మార్క్సిస్ట్ యాజ్ ఎ మార్క్సిస్ట్. మార్క్సిజం ప్రాథమిక సూత్రమే ఉన్నదని చెప్పు, మార్చకపోతే నీ వల్ల కాబట్టి పోయింది, కానీ ఉన్నదని చెప్పు. అనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఈజ్ ద ప్రీ కండిషన్ ఆఫ్ మార్క్సిజం. ఉన్నదని చెప్పు. నేను ఎందుకు కొంచెం ఇటువంటి కొంతమందిని ప్రస్తావించి చెప్పాల్సి వస్తుందంటే, అంబేద్కర్ తప్ప మరొకరు ఎవరు కూడా ఈ దేశంలో మాత్రమే కులం ఉందని చెప్పిన వాళ్ళు అంబేద్కర్ మాత్రమే తప్ప మరొకరు ఎవరు లేరు అని. ఇది స్ట్రాంగ్ పాయింట్ గా నేను నమ్ముతున్నాను, ఇది స్ట్రాంగ్ పాయింట్ నేను అర్థం చేసుకుంటున్నాను. దీన్ని స్ట్రాంగ్ పాయింట్ గా ఎస్టాబ్లిష్ చేసి ఎన్లైన్ చేసి ఇండియాలో మార్గదర్శకంగా అంబేద్కర్ ఆలోచన తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఇండియన్ మార్క్సిస్టులు హిస్టారికల్ మార్క్సిస్ట్ అవుట్లుక్ తో చేయాల్సిన పనిని తను తాను మార్క్సిస్ట్ గా చెప్పుకొని నాన్ మార్క్సిస్ట్ అయిన అంబేద్కర్ చేశాడు అని చెప్తున్నాను. తీసుకోండి, అందుకు ఎంత సిగ్గుమాలిన పని అయినా కానీ తన నుంచి తీసుకోండి లెసన్. ఇండియాలో ఏమిటది? అంబేద్కర్కి సంక్షిప్త దృక్పథం. సంక్షిప్త దృక్పథం అన్నది, నేర ఒప్పుకున్నది అంబేద్కర్ కాదు, కులానికి. ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఇండియాలో ఉందని చెప్తున్నానే, ఆ కులం ఇండియాలో తప్ప ఎక్కడ లేనందువల్ల దానికి ఎచ్చులు ఎక్కువ. అదేమంటే విశ్వహిందు అంటాడు. విశ్వహిందు అంటే విశ్వవ్యాప్తంగా బాపునాడు పూజలకు వెళ్ళాల్సిందే ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి ఎక్కడ హిందూయిజం ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రపంచంలో తీసుకోవాలంటే ముందు కులం తీసుకోవాలి. కనుక చిల్లర కాసు గీతలు ఎక్కువ అన్నట్టు సర్వజన లక్షణం లేనటువంటి ఈ కులానికి అది విశ్వగురు అంటారు. ఏం గురువు? విశ్వగురు. ప్రపంచానికి తాత్వికతని నేర్పింది.
ఎవరన్నా ఆ మాటని అర్థం చేసుకుంటే వాంతి చేసుకుంటారు. సంస్కృతవాదాన్ని కల్పించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్వజనీన వాదం. కానీ అంబేద్కర్ సంస్కృతవాదిగా చెప్పట్లేదు, కులానికి సంస్కృతవాదం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నానంటే, అంబేద్కర్ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడు అని మార్క్స్ ఏదైతే చెప్పాడో అది ఒక చారిత్రక సత్యం అని నేను ఒప్పుకుంటున్నాను. ఇలా ఒప్పుకోవటాన్ని కొంతమంది నన్ను అంబేద్కర్ అంటే మార్క్సిస్ట్ టెర్మినాలజీ మాట్లాడుతున్నానని చెప్పి అపోహపడవచ్చు. దాన్ని నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకని ఇట్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెందుంటాడు అన్న విషయం ఒక సత్యం, చారిత్రక సత్యం. అది మార్క్స్ చెప్పడం చేత సత్యం అవ్వలేదు, సత్యం అవడం చేత మార్క్స్ చెప్పాడు. దాన్ని మార్క్స్ చెప్పాడు కనుక ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. సత్యాన్ని సత్యంగా ఎవరైనా ఒప్పుకోవాలని చెప్తారు. కానీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇండియాకి అప్లై చేస్తే ఈ సార్వజనీన సూత్రానికి ఇండియా మినహాయింపు కాదు. అండర్లైన్ దిస్ సెంటెన్స్. India is not an exception to this whole outlook of class system. Underline this line. ఎప్పుడైతే ఇండియా వర్గ వ్యవస్థకు అతీతమైన కాదని అంబేద్కర్ చెప్పాడో, ఆయనకి ఇండియాలో వర్గ వ్యవస్థ ఉన్నది, కొనసాగుతున్నది అని తెలుసు. మరి అంబేద్కర్ అని చెప్పుకునే వాళ్ళు ఇది మిండడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది అడుగుతారు, దళితులు బీసీలు ఎట్లా ఐక్యం కావాలి, బీసీలు ఎంబీసీలు ఎట్లా ఐక్యం కావాలి, సంచార జాతులు సంచారం లేని జాతులు ఎట్లా ఐక్యం కావాలి, స్త్రీ పురుషులు ఎట్లా ఐక్యం కావాలి, పేదల దళితులు ఎట్లా ఐక్యం కావాలి, పురుడు సింహాలు ఎట్లా ఐక్యం కావాలి? ఇవి ప్రశ్నలా? ఐక్యతకి హాని చేస్తుంది ఏమిటో కనిపెట్టండి. ఐక్యతకి హాని చేస్తుంది బ్రాహ్మణిజం, కులం. స్టేటస్ కో ఇష్టంగా ఉండి ఎట్లా కుదురుతుంది ఇది? మనకు రెండు ముఖ్యమైన అంశాలు. ఒక అంశం, what is a comprehensive outlook of Brahmanism? What is the functioning? And at the same time, what is the relation between the caste and the class? కులానికి వర్గానికి ఉన్న సంబంధం ఏమిటో మనం కాంక్రీట్లీ అనలైజ్ చేసి అర్థం చేసుకోకుండా, అసలు కులం అనే వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఏంటో అర్థం చేసుకోకుండా, ఈ రెండు కలిసి కాంప్రహెన్సివ్ గా అర్థం చేసుకోకుండా ఈ ఓవర్కమ్ కాలేము. అంబేద్కర్ అంటాడు, వర్గ వ్యవస్థ కూడా ఈ సమాజాన్ని ధనిక పేదని వర్గాలు విభజిస్తుంది. అది ఒక వైరుధ్య రీత్యా. కానీ నాగరిక సమాజంలో, వర్గ సమాజంలో ధనిక పేద వర్గ విభజనలో పేదలుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనికులకు వ్యతిరేకంగా ఐక్యం కావడానికి అది అవకాశం ఇస్తుంది. వేరే కాస్ట్ సిస్టమ్ పీడిత కులాలందరూ ఐక్యం కావడానికి అది అవకాశం ఇయ్యరు. అంతరాని కుల పేదలకి, అంతరాని కులస్తులకి, దళితులకి, దళితేతరులైనటువంటి సవర్ణులకి మధ్య వాళ్ళని ఐక్యం చేయడానికి వీళ్ళు లేకుండా విభజన ఉంది. అందుకని కులం పీడితుల్ని అంతర్గతంగా ఇంటర్నల్ విభజిస్తుంది అంటారు. కనుక మనల్ని విభజించేది కులం. శత్రువులకు వ్యతిరేకంగా, శత్రువులకు వ్యతిరేకంగా మనం ఐక్యం చేస్తూ కొత్త సమాజంలో వర్గాలు విభజించేదేమో వర్గం అంటాడు. అందుకని కుల వ్యవస్థను మార్చడం, వర్గ వ్యవస్థను మార్చడం కంటే రెట్టింపు కష్టం అని చెప్తాడు. ఎందుకంటే అనాలిసిస్ ఏం కావాలి? దీన్ని ముందు పెట్టుకొని మన సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. పరిష్కరించుకునేటప్పుడు దళితులు మా అంతరాని వాళ్ళ పట్ల మిగతా వాళ్ళందరూ కూడా సానుభూతిగా ఉండాలి, మీరు మార్పు తీసుకోవాలి, మీరే మారాలని మాట్లాడితే కుదరదు. మీ ఊరికి మా ఊరు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు ఎంత దూరం. ఆ రెండింటి మధ్య అంటుకునే వాళ్ళు మిమ్మల్ని అంతరాని వాళ్ళగా చూస్తున్నారు, మీరు చూడబడుతున్నారు. ఈ రెండింటి మధ్య కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి ఈ వైరుధ్యాన్ని, అది వర్ణ వ్యవస్థ తర్వాత వచ్చినటువంటి ఈ విభజనని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసుకోకుండా
మహాత్మా జ్యోతిరావు పూలే శూద్ర అతిశూద్ర బహుజన అనే మాట ఎందుకు వాడాడు అర్థం చేసుకోకుండా, అంబేద్కర్ అన్నట్టు బ్రాహ్మణిజానికి క్యాపిటలిజానికి రెండింటికి వ్యతిరేకంగా మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోకుండా మనం వేసుకున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయా? ఇక్కడ ప్రశ్నలో ప్రశ్న కొన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్న దాంట్లో భాగంగా హిందూయిజం మీద ఒక కామెంట్ చేసి నేను నా సబ్జెక్టులోకి ఒక ఆటలో వెళ్తాను. వాట్ ఈజ్ హిందూయిజం? వాళ్ళు అంటారు వాళ్ళ మాటల్లోనే అది మతం కాదు. వాళ్ళు అన్నారు కనుక మనం ఒప్పుకోవాలా? నిజంగా మతం కాదా? అది ఇట్స్ నాట్ రిలీజియన్, ఇట్స్ ఏ కల్చర్ అంటున్నారు. ఇట్స్ ఏ నేషనల్ కల్చర్ అంటున్నారు. అయితే హిందూయిజం అనేటటువంటిది మీరు మిగతా యాంగిల్స్ అందరూ చర్చించారు, కానీ ఒక యాంగిల్ నేను చర్చించాలనుకున్న విషయం ఏంటంటే హిందూయిజం అనేది హిందూ పుష్పర్వతాల దగ్గర నుంచి ఉన్నది, అప్పుడు ఎందుకు ఉందో ఆలోచించాలని చెప్పి పెద్దలు మాట్లాడారు. ఓకే, అప్పటి నుంచి ఉన్నమాట నిజమే. అప్పటి నుంచి ఉన్నదాన్ని ఎప్పటి నుంచి వాడకంలో తెచ్చారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు తెచ్చారు ఇట్ ఆల్సో అగైన్ an ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హిందూ అనే పదం ఉనికిలో లేదని కాదు. ఇప్పుడు బ్రాహ్మణ సాహిత్యంలో హిందూ అనే పదం వాళ్ళ టెస్ట్లో ఎక్కడ లేదు, నిజమే. కానీ అదే బ్రాహ్మణ ఎందుకు వాడుతున్నారు? దాన్ని ఏ పర్పస్ కోసం వాడుతున్నారు? అప్పటి నుంచి ఉందని చెప్పడం కరెక్ట్ కాదు, అప్పటి నుంచి లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు ఎందుకు వాడుతున్నారంటే రెండు ముక్కలు చెప్పాలి అంటే వర్ణ సమాజం ఆర్య సమాజాన్ని కప్పిపుచ్చడానికి వేసుకున్న ముసుగు, హిందూయిజం బ్రాహ్మణిజాన్ని ఆధునిక రూపంలో కప్పుకోవడానికి వేసుకున్న ముసుగు. ఇప్పుడు అంటారు ఇంపీరియలిజం ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని. నేను అంటాను హిందూయిజం ఇస్ ఎ మోడర్న్ స్టేజ్ ఆఫ్ బ్రాహ్మణి. మోడర్న్ స్టేజ్ ఆఫ్ బ్రాహ్మణి. మోడర్న్ స్టేజ్ లో కూడా సెక్యులరిజం అంటే అర్థం ఏంటని మా పెద్దలు కొంతమంది మాట్లాడారు. ఇక్కడ లేకుండా సెక్యులరిజానికి కూడా ఏమిటది? రాజు దైవం సంబోధులు, రాజు దేవుడితో సమానమైనటువంటి వాడు అని చెప్పి ఒక రిలీజియస్ ఫిలాసఫీ చెప్పింది. అక్కడ ముసావార్ పాట చెప్పించింది. ఎప్పుడైతే ఒక బూర్జువా డెమోక్రటిక్ రెవల్యూషన్ తీసుకురావాలని తలుచుకున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మతపరమైనటువంటి ఆ కాలపు చారిత్రక అంశాన్ని మార్చదలుచుకున్నారు. రాజోత్సవం రాళ్ళు పాలవుతుంది, అట్లా కాదు దాన్ని పెట్టుబడి పాలు చేయాలనుకున్న వాళ్ళు రాజు దైవం సంబూతులు అని చెప్పిన మతమే రాజుల ప్రభువులు కాదు ప్రజల ప్రభువులు అని చెప్పాల్సిన ప్రజాస్వామ్యంలో మతాన్ని రాజకీయాల నుంచి రాజ్యం నుంచి వేరు చేర్చడం అని చెప్పింది. దట్ ఈస్ సెక్యులరిజం అని చెప్పింది. కానీ ఇండియాలో సెక్యులరిజం అని ఒక రాజు మీరు డెఫినేషన్ కనుక్కోండి, డిక్షనరీలు వెతుక్కోండి. కానీ ఇండియాలో సెక్యులరిజాన్ని బ్రాహ్మణిజం రానియదు, నేషనలిజం అనే రూపంలో అడ్డుపడుతున్నది. మన రాజ్యాంగంలో కూడా సెక్యులరిజం తావు లేకుండా చేశారు, గమనించండి. ఎందుకంటే అక్కడ ప్రపంచంలో ఇతర దేశాల్లో రచనకింప పోయింది. రాజు దైవం సంబూతులు అని చెప్పినటువంటి దానికి కాలం చెల్లింది. రాజులు కూడా పోయారు, చరిత్ర మాది. కానీ ఇక్కడ బ్రాహ్మణిజం పోదలుచుకోలేదు. మోడర్న్ యుగంలో అది పోదలుచుకోలేదు కనుక పోయినా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు కనుక అది సెక్యులరిజాన్ని రానివ్వదలుచుకోలేదు. ఒక సూత్రం చెప్తాను మీకు. జగమంతా దైవాధీనం, ఆ దైవం బ్రాహ్మణాధీనం, ఆ బ్రాహ్మణం మంత్రాధీనం. జగమంతా దైవాధీనం, ఆ దైవం మంత్రాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణం మమ దేవత, బాపనోళ్ళే దేవుళ్ళు. అక్కడ రాజు దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు, ఇక్కడ దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు రాజు కాదు, బ్రాహ్మడు. కనుక రాజు దైవ సంబుద్ధుడు, ప్రభువులే రాజులే ప్రభువులు అనేటటువంటి ఫ్యూడల్ అంశాన్ని ప్రజలే ప్రభువులు అని చెప్పాల్సి వస్తే రాజులు పోయారు కనుక పర్లేదు, కానీ ఇక బ్రాహ్మణ పోవడానికి పోలేదు కనుక వాళ్ళు బ్రాహ్మణ దైవ సంబుద్ధుడని చెప్పే దగ్గరనే ఆపాలనుకున్నప్పుడు బ్రాహ్మణ దేవుడు అంటే వాళ్ళని చెప్పి మోడర్న్ యుగంలో చెప్తే నడుస్తుందా? నడవదు కనుక వాళ్ళు నేషనలిజాన్ని తీసుకొని ఇచ్చారు. స్వధర్మ స్వదేశీ అని. స్వధర్మం అంటే ఏం లేదు, స్వకుల ధర్మే.
మన ధర్మే స్వధర్మం. ఈ రకంగా చూసినప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ వచ్చేసి వదిలేస్తాను ఈ ఆర్గ్యుమెంట్. అదేంటంటే ఆర్యులు ఎప్పుడైతే ఈ దేశం వచ్చి ఆధిపత్యం ధ్వంసం చేయడంలోనూ ఆధిపత్యం నెలకొల్పుకోవడంలో పాత్ర వహించినా వాళ్ళకు ఒక అభద్రతా భావం. ఏంటి అభద్రతా భావం? ఎప్పుడైనా మనం అవుట్ సైడర్స్ అన్న సంగతి బయటపడితే మన తాట తీస్తారేమో. మనం ఎప్పుడైనా అవుట్ సైడర్స్ అనే విషయం తెలిస్తే, ఇప్పుడు జాతీయవాదం ఎంత పవర్ఫుల్ ఉందో చూశారు కదా మీరు. నేషనలిజం అంటే ఎంత పవర్ఫుల్, ఎంత దుర్మార్గపు ఫాసిస్ట్ అణచివేతలైనా సరే నేషనలిజం పేరిట చలామణి చేసుకోవచ్చు. కుక్క పిచ్చిదంటే ఎంత కొట్లు కొట్టినా కానీ ఎవరు అడగరు. అలాగా అప్పుడు ఆర్యులు ఆధిపత్యం నెలకొల్పుకోవాలి అంటే ఆర్యుల ఆధిపత్యం నెలకొల్పుకోవచ్చు, ఎస్. కానీ వాళ్ళు ఆర్యులుగా ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేయలేదు, వర్ణ సమాజాన్ని ఏర్పాటు చేశారు. వర్ణ సమాజాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆర్య సమాజాన్ని మనం అంతు పట్టుకోకుండా ఉండటం కోసం. అది ఎట్లా చూసుకో. అదే సమయంలో ఆర్యులు వాళ్ళకి ఇక్కడ ఒక నేషనల్ ఐడెంటిటీ లేదు 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 లేదు. మరి నేషనల్ ఐడెంటిటీ లేకపోతే మోడర్న్ కాన్సెప్ట్కి, నేషన్ స్టేట్ కాన్సెప్ట్కి, మోడర్న్ నేషన్ స్టేట్ కాన్సెప్ట్కి ఒక నేషన్ కావాలని ఆలోచిస్తున్నాడు. నేషనలిజం వితౌట్ నేషన్ అని. నేషనలిజం వితౌట్ నేషన్, దట్ ఈస్ ఇండియన్ నేషనలిజం. India is not a one nation country, it is not a nation state, but there is an existence of nation. What is that nation? That is RSS nation, that is Hindu nation, that is cultural nation. ఇండియన్ కల్చరల్ నేషనలిజం పేరేమిటి? హిందూ నేషనలిజం. హిందూ నేషనల్ అంటే ఏమిటి? సింధు నేషనలిజమే. ఏ గందరగోళం అక్కర్లేదు. సింధు పలకడం కుదరకే కదా హిందూ అన్నది. ఏం మర్మం లేదు మిత్రులారా, మర్మం ఏమీ లేదు. వాళ్ళు సింధు నాగరికతనే పలకలేక హిందూ అన్నారు, హిందూని వాళ్ళు ఖాయం చేసుకున్నారు. కాదు సింధు అంటారా? సింధు అని కూడా అంటారు ఇప్పుడు వాళ్ళు. ఇట్ ఇస్ ఎ సింధు కల్చరల్ నేషనలిజం అని కూడా అంటారు. ఎందుకంటారంటే విదేశీయులైన ఆర్యులకి ఈ దేశంలో అబోరిజినల్ ఆరిజిన్ లేదు లేదు కనుక ఎప్పుడైనా నీలాంటి నాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తామని మనం తీసుకోవాల్సినటువంటి సింధు నేషనలైజేషన్ ని వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు కనుక మనం కూడా హిందూ, మన వాళ్ళు చాలా మంది అంటారు మనం హిందూ అందామని. మన హిందూ అంటే వాళ్ళకి ఏమీ భయం లేదు. నా అభిప్రాయం చెప్తున్నా. నువ్వు సిద్ధి సాయి అన్నావు అనుకో, సిద్ధి సాయి బాబా అన్నావు, వాడు సాయి రామ్ అంటాడు అంతే. రామ్ అనేది కథ బతుకు. రామ్ అంటే చాలు. సింప్లీ దాని ఏమంటే ఆక్టోపసిజం అని అంటారు. అన్నింటినీ అలా కవలించుకుంటే దేన్ని మిగలనీయకుండా. అందుకని నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మోడర్న్ హిందూ నేషనలిజం నథింగ్ బట్ సింధు నేషనలిజమే. కానీ అది మనం ఓన్ చేసుకోవాల్సింది సింధు నాగరికత తర్వాత వచ్చినటువంటి ఆర్యులు ఓన్ చేసుకొని దానికి వాళ్ళు హక్కుదారులుగా మారి మనల్ని గందరగోళంలో పెట్టి మన ముందుకెళ్ళకుండా చేస్తున్నారు. నేను నాకు ఇచ్చిన సబ్జెక్ట్కి సంబంధించినవి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఒక విషయం మొట్టమొదటిగా నేను ప్రజెంట్ చేయాల్సిన అనుకుంటుంది, కాంక్రీట్గా ప్రజెంట్ చేయాలనుకుంటుంది ఏంటంటే అంబేద్కర్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం కానీ ఇండియన్ దేశీ ఇంటలెక్చువల్స్ అయినటువంటి పూలే అంబేద్కర్ చెప్పినటువంటి అనాలిసిస్ నుంచి చూసుకున్నప్పుడు అంబేద్కర్ కేటగిరిగా ఏం చెప్పాడు అంటే ఇండియా వర్గ వ్యవస్థకి మినహాయింపు కాదని చెప్పాడు. ఇది ఆయన ఫస్ట్ కొలంబియా యూనివర్సిటీలో ప్రజెంట్ చేసిన పేపర్లోనే ఉందన్నమాట. అట్లా అనుకున్నప్పుడు ఆయన ఇండియన్ హిస్టరీని ఎట్లా రివ్యూ చేశాడు అనేది చూడాలి. ఇక్కడ నేను దాని ముందు వెళ్ళబోయేటప్పుడు ఏమనుకున్నానంటే ప్రపంచానికి ఇండియా భిన్నమైంది, అరుదైన ప్రత్యేక స్వభావం కలిగింది ఏమిటంటే వర్ణకుల బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ అనుకుంటున్నాం కదా అని నేను టెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రమే ఉంది అనేది ప్రతి దేశానికి దాని చరిత్రను బట్టి ప్రత్యేకత ఉండదు అనేది చాలానే ఇది ఒక అరుదైనటువంటి ఒక యూనిక్ ప్రత్యేకత అని చెప్పి నేను నొక్కి చెబుతూ ఆ యూనిక్ ప్రత్యేకత
ఏంటంటే దేశీయమైనటువంటి కొన్ని అంశాల్లో ప్రత్యేకతలు కాదు, ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అదనపు వ్యవస్థ, క్యాస్ట్ ప్లస్ ఆర్ సర్ప్లస్ అంటామే, అది క్యాస్ట్ ప్లస్. ఇక్కడ అదనపు వ్యవస్థ ఈ దేశంలో చొప్పించబడింది. The Varna Jati Brahminical system is a system, is an additional system in addition to class system. The Varna caste Brahminical social system is a unique specific system. It is an additional system in addition to class system in India. Abdemotuni, it is a country of two systems, that is class system and caste system. To admit this point, ఇది మీరు ముందు అడ్మిట్ చేసుకోండి, అనుమతించండి. దీన్ని అనుమతిస్తారా లేదనేది మీ చేతుల్లో లేదు మిత్రమా. ఇట్స్ ఇండియన్ రియాలిటీ. ఆల్సో సెడ్ బై అంబేద్కర్. ఇక నేను ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాను. ఆ పాయింట్, ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇండియాలో చరిత్ర వర్గకుల చరిత్రగా ప్రారంభమైంది. ముందు ప్రపంచంలో అన్ని దేశాల్లో వర్గ వ్యవస్థ ఆవిర్భవిస్తున్న దశలో సింధు నాగరికతలో వర్గం ఆవిర్భవించింది. ఆవిర్భవించే దశలోనే వేరు పురుగులాగా బ్రాహ్మణిజం, దాన్ని వేరు పురుగు అంటే తెలుసు కదా, మొక్కకు వేరు ఉంటుంది. ఆ వేరు దగ్గర పురుగు పట్టిందంటే ఆ వేరు పురుగు ఆకుల్ని, కొమ్మల్ని, పువ్వుల్ని, మొగ్గల్ని అన్నింటినీ పట్టింది పీడ. అట్లాంటిది వర్గ ఆవిర్భావ దశలోనే ఆవిర్భవించినటువంటి వర్ణ వ్యవస్థ మళ్ళీ వర్గం అంతరించేదాకా కొనసాగుతుంది కుల వ్యవస్థ రూపంలో. కుల వ్యవస్థ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు పోతుంది తొందరపడకండి. ముందు అసలు వర్గ వ్యవస్థతో పుట్టింది అనుకుంటే వర్గ వ్యవస్థ ఉన్నంతకాలం అది ఉంటుంది. వర్గ వ్యవస్థ పాఠ్యం పోతుంది అనేది ఎప్పుడైతే నీకు అర్థమైందో, అస్పృశ్యత పోవాలంటే కుల వ్యవస్థ పోవాలని అంబేద్కర్, కుల వ్యవస్థ పోవాలంటే వర్గ వ్యవస్థ కూడా పోవాలనేది కూడా చెప్పాడు అంబేద్కర్. కాబట్టి రెండు అంశాలు మీరు ఎక్కువగా పరిశీలన తీసుకోవట్లేదు. అందుకని బ్రాహ్మణిజం ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఎనిమి క్యాపిటలిజం అండ్ బ్రాహ్మణిజం ఆర్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఎనిమీస్. ఈ రెండింటికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజాన్ని సోషల్ జస్టిస్ తోను, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్తోను, క్యాపిటలిజాన్ని సోషలిజంతోను, స్టేట్ సోషలిజంతోను నిర్మూలించవచ్చు అని చెప్పారు. అంతిమ సమాజం క్యాస్ట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ ఈజ్ అన్ ఐడియల్ సొసైటీ ఆఫ్ అంబేద్కర్. నేను ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇండియాలో వర్ణ కుల వ్యవస్థ వర్గ వ్యవస్థతో పాటు కలిపి చూడాలని చెబుతూ వర్గరహిత సమాజం, కులరహిత సమాజం దాకా దాన్ని అడిగే చూడటం ఇండియన్ హిస్టరీ. ఈ చరిత్ర మధ్యలో జరిగిన ఇండియా చరిత్ర మొత్తం, చరిత్ర సమస్తం వర్ణ కుల వర్గ పోరాటాల చరిత్రే. వర్ణ కుల వర్గ పోరాటాల చరిత్ర ఇండియా చరిత్ర, ప్రజల చరిత్ర సమస్తం. అయితే పర్టికులర్ గా ప్రత్యేకంగా చూస్తే బ్రాహ్మణిజం అనేది ఒక అడిషనల్ సిస్టమ్ గా ఇండియాలో చొప్పించబడింది కనుక, ఇండియాలో ప్రజలు బ్రాహ్మణిజం అనే దానికి ఒక పీడన గురయ్యారు కనుక ఈ చరిత్ర సమస్తం కూడా బ్రాహ్మణేతర పోరాటాల చరిత్ర అని చెప్పి ప్రత్యేకంగా ఒక విశేషమైన ప్రత్యేకతగా చెప్పాల్సిందే. బ్రాహ్మణేతరవాదం బుద్ధిజం రూపంలో ప్రాచీన యుగంలో ఉండొచ్చు, బ్రాహ్మణేతరవాదం మధ్యయుగంలో భక్తియుగం రూపంలో ఉండొచ్చు, బ్రాహ్మణేతరవాదం ఆధునిక యుగంలో పూజ అంబేద్కర్ వాదం రూపంలో, బహుజనవాదం రూపంలో ఉండొచ్చు. But all the history of India is a history of Brahmin and anti-Brahmin and Brahmin and non-Brahmin struggles of the people. ఈ రూపంలో చెప్పినప్పుడు హిస్టారికల్ మెటీరియలిజాన్ని జనరల్ బేసిక్ పాయింట్ తీసుకుంటూ ఈ సెమినార్లో నాకు ఇచ్చిన సబ్జెక్ట్లో పూలే అంబేద్కరిజం, బహుజన ఇంటలెక్చువల్స్ సంబంధించిన దాంట్లో పూలే అంబేద్కర్ ఇద్దరిని బహుజన ఇంటలెక్చువల్స్ అనే ప్రాతిపదిక మీద దాని తదుపరి కాలంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేక మంది కృషి చేశారు. శరత్ పాటిల్, మా కేజీ సత్యమూర్తి, అమరుడు మారోజు వీరన్న, ఇంకా దేశంలో అనేక మంది ఉన్నారు. ప్రాచీన మధ్యయుగాల్లో వర్గం అనే ఒక వ్యవస్థ ఉందా, అది ఉనికిలో ఉందా, ప్రత్యక్షంగా ఉందా అని ఒక ప్రశ్న లేవనెత్తారు. నేను
ఒక విప్లవ కమ్యూనిస్టుగా ఉద్యమంలోకి వచ్చిన తొలి దశలో పందా కార్యక్రమం చెప్పి 2 డాక్యుమెంట్లు తయారు చేస్తారు మా పార్టీలో వాళ్ళు. పందా కార్యక్రమం ఆ రెండింటిలో మొదటి పేర ఇట్లా మొదలవుతుంది. మన ఇండియా ప్రపంచంలోని అరుదైనటువంటి బహుముఖాల సంస్కృతికి సంబంధించినటువంటి అటువంటి ఒక దేశము అని మొదటి పేరాలో ముగిస్తారు. ఆ మొదటి పేర అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చినప్పటి నుంచి, భూస్వాములు వచ్చినప్పటి నుంచి, పరిశ్రమలు వచ్చినప్పటి నుంచి, రైతు కూలి వర్గ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇది వర్గ పోరాటాల చరిత్ర మొదలు పెడతారు. ఇక అక్కడి నుంచి ఈ దశ ఏమిటి? ఇది ప్రజాస్వామ్య పూర్వ దశ, సోషలిస్ట్ దశ, లేదా శోషొచ్చిన దశ, ఇక ఎన్ని మామూలు. ఇందులో అవాయిడ్ చేస్తున్నది ఏమిటి? దే డోంట్ టచ్ ద ఇనిషియల్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ. మోడలిస్ట్ గా బ్రిటిష్ వాడు వచ్చి మా ఇండియన్ మాన్స్టిట్యూషన్ ఎత్తిన ఒక కడవడు పాలు పోసిపోయాడు, ఇంకా పాలు దిగాయి. ఆ బ్రిటిష్ వాడు వచ్చింది కూడా ద క్లాస్ ఎమర్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఫ్రమ్ అబోవ్. బయట నుంచి పైకి చూపించబడింది. మాస్ అంటారు. బ్రిటిష్ వాడు వచ్చి వాడి సామ్రాజ్యవాదుల శుద్ధితో ఈ భాషల బండని బద్దలు కొట్టకపోతే ఇక్కడ ఒక మార్కెట్ వ్యవస్థ, ఇక్కడ ఒక స్వయం పోషణ గ్రామీణార్థిక వ్యవస్థ బద్దలై ఒక వర్గ వ్యవస్థ లాంటి వర్గ వ్యవస్థ ఆవిర్భవించడం కష్టమయ్యేది అని చెప్తారు. ఇదే ఈ దేశంలో విప్లవాత్మకమైన చారిత్రక పరిణామం అని కూడా చెప్తారు. వాడు ఎందుకోసమైనా ఎందుకోసం చేశాడు? పర్మనెంట్ రెవెన్యూ కలెక్షన్ కోసం చేశాడు వాడు సామ్రాజ్యం. ఆ చట్టాలు కూడా ఏమంటాయి? పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, జమీందారీ యాక్ట్, రైతువారీ యాక్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ రెవెన్యూ. వాడి అవసరం వాడిది. సరే, నేను డీటెయిల్స్ లోకి ఇప్పుడు అక్కడ వెళ్ళను, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రాచీన మధ్యయుగాల్లో వర్గ వ్యవస్థ లేదా? మరి అంబేద్కర్ ఏమో ఇండియా వర్గ వ్యవస్థకు అతీతం కాదని చెప్పాడు. ఏ రూపంలో చూడాలి? ఏ రూపంలో చూడాలి అన్నప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడో చెప్తాను, మా మార్క్సిస్టులు ఏం చెప్పారో చెప్తాను, వాస్తవం ఏంటి ఎవరు చెప్తారు. సౌలభ్యం కోసం మార్క్సిస్టులు ఏం చేస్తారు అంటే, ప్రతిదాన్ని వర్గంతో ఐడెంటిఫై చేసి చెప్పి వాళ్ళు బాగా తొలగించుకుంటారు. వర్ణ వ్యవస్థ కూడా ఒక రకం వర్గ వ్యవస్థ భయ అంటారు. ఎట్లా భయ అంటే ఏమి లేదు, 3 అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలక వర్గం, 4వ వర్గం సూతులు ఉన్నారే వాళ్ళు పాలిత వర్గం. పాలిత విభజన ఎక్కడైతే ఉందో అక్కడ వర్గ వ్యవస్థ ఉన్నట్టు మార్క్స్ కొండ గుర్తు చెప్పాడు. కావాలంటే చూడండి, ఆ కొండకి చూడండి, గుర్తు కనపడుతుందంట. నిజమే, కొండ గుర్తు కరెక్టే. పాలిత విభజన లేదా? ఉంది. మరి 13 పాలకులే కదా. అంబేద్కర్ ఏమంటాడు? నా జాతి పాలితులుగా కాదు పాలకులుగా చూడాలనుకుంటాడు. అంటే ఇప్పుడు ఇది పాలితుల జాతులు ఉంది కదా, మరి పాలకులకు వ్యతిరేకంగా అంబేద్కర్ కూడా అదే భాషలో చెప్పాడు. మరి ఆ పాలితులు ఈ పాలితులు, ఆ పాలు ఈ పాలు, 2 పాలు గెలిపాలు, ఆవు పాలు, అన్ని పాలు ఒప్పాలి. ఎందుకు తిప్పడు? అది వర్గ వ్యవస్థ కాదు. వర్గ వ్యవస్థను ఎందుకు ఒప్పుకోరు? ఆ వర్గ వ్యవస్థ వర్గం లాంటిదే. అబ్బాయి మా అబ్బాయి లాంటిదే. ఎట్లయితే ఆ అబ్బాయి మీ అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఆయన పుట్టాడు, ఈ అబ్బాయి మీ అమ్మ ఆయన పుట్టాడు. ఎక్కడ తేడా ఉంది? ఎక్కడ తేడా ఉందంటే, నేను అంటున్నాను, ఆర్య సమాజం ఆర్య ఆధిపత్యం ఒక హైపుని క్రియేట్ చేసుకొని ఇక్కడ దొరకకుండా తప్పించుకోవడం కోసం ప్రత్యేక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు, అది ఒక ప్రత్యేకమైనటువంటి అదనపు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాని పేరు వర్ణ వ్యవస్థని రూపం ఇచ్చినప్పుడు తీసుకొచ్చింది ఏదైతే ఉందో, అందులో నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ అగైన్ కొంచెం గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఏమిటది? దీంట్లో దేవుడి తర్వాత రాజు దేవుడు అంతటి వాడు అని ఏదైతే ప్రపంచంలో అన్ని చోట్ల ఆ హైరార్కీ ఉందో, జనరల్ హైరార్కీ ఇన్ ద సిస్టమ్. గాడ్ ఇందాక కూడా రామకుని అని చెప్పాడు. గాడుని మనం మొక్కుతాం, పైన పరమాత్మ అని, పైలో ఒక ప్రభు అని. కిందలో ఒక ప్రభువు కానీ పైలో ఒక ప్రభు సుపీరియర్. పైలో ఒక ప్రభు సుపీరియర్ అని కంపేర్ విత్ కిందలో ఒక ప్రభు కంటే. కిందలో ఒక ప్రభు ఇక్కడున్నటువంటి వాళ్ళందరికంటే బాస్. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వీడి దేవుడు అయితే, వీడితో సహా పైన ఉన్న వాళ్ళందరికీ దేవుడు. దిస్ ఈజ్ హైరార్కీ. ఈ హైరార్కీ అలాగే ఉంటే
చొప్పించడమే బ్రాహ్మణిజము. ఎందుకు ఆ పేరు పెట్టాలంటే దట్ ఈస్ ద బ్రాహ్మణిజం, దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ద బ్రాహ్మణిజం. భూస్వామ్య వ్యవస్థలు ఎందుకంటాం? భూస్వామి మన గోలాహం తింటాడు కనుక. నేను యాక్టివిస్ట్, నాకు అట్లాంటి సాధారణ భాష వస్తుంది, అకాడమిక్ లాంగ్వేజ్ అంత రాదు. భూస్వామిని భూమి వల్ల స్వామిని ఇచ్చే కదా మనం కొలుస్తున్నది భూస్వామిని. ఇక్కడ బ్రాహ్మణ ఆధిక్యతని మొత్తం వ్యవస్థ మీద నెలకొల్పుకుంటాడు, దట్ ఈస్ బ్రాహ్మణిజం అంటున్నారు. బ్రాహ్మణ కంటే పైవాడు లేడు, దళితుల కంటే కిందోడు లేడు. మధ్యలో ఉన్న గడిపోవాళ్ళు వాడికి తెలియదు, మనకి తెలియదు. దట్ ఈస్ బ్రాహ్మణిజం. అయితే బ్రాహ్మణుడు అక్కడే బ్రాహ్మణిజం అనుకుంటే కుదురుతుందా? లేదు. మాది కంటే మాల గొప్ప, మాల కంటే మంగళ గొప్ప, మంగళ కంటే ఎక్కువగా. ఇంతకు ఎవరు అంటున్నారు నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ. మన మనోహరాచార్య చేద్దాం, వాటి పేరులో మనోహరం ఉంది కానీ చర్యలో క్రూరత్వం ఎంత ఘోరంగా కూతురుని చంపాడు కదా. ఆ కూతురు చంపడం బ్రాహ్మణిజం లేదా? ఇంటాలరెన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం. ద గ్రేడెడ్ ఇంటాలరెన్స్, గ్రేడెడ్ హెజమనీ. విశ్వబ్రాహ్మణ అయ్యొచ్చు కానీ బ్రాహ్మణుని పెట్టుకున్నాడు. నేను కూడా ఒకనొక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక ఆయన ఎక్స్ట్రా చేసేవాడు. వీరన్న నేను కలిసి పనిచేస్తున్నవారు భయ అంటే ఒక విశ్వబ్రాహ్మణుడు ఒక నాయ బ్రాహ్మణుడు కలిసి బ్రాహ్మణిజాన్ని బయట చేస్తారట అని చెప్పి ఎక్స్ట్రా చేశారు. నాకు కలిసి నవ్వు వచ్చింది. వీరన్న విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవాడు, నేను నాయ బ్రాహ్మణ కులానికి చెందినవాడు. అయితే ఇక్కడ మా ప్రొఫెసర్ అక్కడ ఉన్నాడు, డీబ్రాహ్మణైజేషన్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. నేను దాన్ని నాకు అప్లై చేసుకున్నాను. నేను నాయ బ్రాహ్మణుని కాదు, నాన్న బ్రాహ్మణ్ అని చెప్పి ఒక 10 పేజీల కవిత రాసి సమాజంలో యాక్టివిస్ట్ గా బయలుదేరాను. ఎస్, నేను ముందు డీబ్రాహ్మణైజ్ కావాలి, లేకపోతే మనోహరాచార్య అయిపోయి ఉండేవాడిని. ఎస్, బ్రాహ్మణిజం ఇన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద గ్రేడెడ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ. Graded social inequality is the basis of the caste system or the basis of the Brahmanism. Topmost is Brahmin. బ్రాహ్మణుడు పప్పులపై ఏమి తిన్నాడు? దళితుడు అన్ని తింటాడు. ఇక నేను ఆ సిస్టమ్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయను. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా సంక్లిష్టమైన పెద్ద సబ్జెక్ట్, కొద్దిగా నేను దాని గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఏ పాయింట్ దగ్గరికి వస్తున్నాను అంటే, వర్ణ వ్యవస్థ వర్గ వ్యవస్థ లాంటిది కాదు అని చెప్పడానికి, వర్ణ వ్యవస్థలో వర్గ వ్యవస్థలో ఉండే ఒక లక్షణం లేదు. ఏమిటది? దేవుడి తర్వాత రాజు సెకండ్ స్థానంలో ఉంటాడు. వర్ణ వ్యవస్థలో దేవుడి తర్వాత రాజు సెకండ్ స్థానంలో కత్తినగాడు ఓరలో పెట్టుకొని దేవుడికి మొక్కడానికి బదులు పురోహితుడికి మొక్కాలే. ఇక్కడ క్యాస్ట్ ఫ్యూడల్, సర్వీస్ ఫ్యూడల్, శరత్ పాటిల్ గొప్ప తత్వవేత్త, మన దేశంలో గర్వించదగ్గ తత్వశాస్త్ర, ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఒక కొటేషన్ అర్థశాస్త్రం అంటే ఆయన ఇచ్చాడు, మీరు వినిపిస్తాడు. As a student follows his teacher, a son follows his father, and a servant follows his master, the king shall follow his purohit. ఇది అర్థశాస్త్రంలో రాసింది. కింగ్ పురోహితులు ఫాలో అవటం అంటే నువ్వు దేవుడు కానీ ప్రపంచం అంతా చెప్తున్నావు, దేవుడు కాదు, కింగు కాదు, నువ్వు బొమ్మ కాదు, నేనే దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఏమన్నట్టు అక్కడ అహంభావం కాదని బ్రాహ్మణీయ భావం, ద సుపీరియారిటీ ఆఫ్ ద బ్రాహ్మణ్స్. దానికి అర్థం చేసుకోకుండా ఆ కత్తి తీసుకొని కొన్నాళ్ళు యుద్ధం చేశాడు, పరశురాముడు తలకాయలు తీశాడు, ఇదంతా కథ. కానీ అందులో ఎసెన్స్ ఏంటంటే, అంబేద్కర్ అంటాడు వర్గ యుద్ధాలు ఇండియాలో జరిగినాయి. అది ఎవరికి జరిగినాయి అంటే బ్రాహ్మణులకి క్షత్రియుల మధ్య జరిగినాయి అంటాడు. బ్రాహ్మణులకి క్షత్రియుల మధ్య వర్గ యుద్ధాల యొక్క సారాంశం ఏంటంటే టు ఎస్టాబ్లిష్ బ్రాహ్మణిజం, ద బ్రాహ్మణికల్ హెజమోనిక్ గ్రేడెడ్ హెజమోనిక్ సిస్టమ్. ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం జరిగిన స్ట్రగుల్ అది. అది అయిపోయిన తర్వాత సూత్రులే పడ్డారంటాడు అంబేద్కర్ వాళ్ళ రాజు కుదిరిన తర్వాత. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను నా ఆర్డర్లోకి వస్తాను. అదేమిటి, నేను ఇప్పుడు చెప్తున్న అంశాలు ఏంటంటే, వై ఇట్ డిఫర్స్ ఫ్రమ్ క్లాస్ సిస్టమ్. వర్ణ సిస్టమ్ హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ క్లాస్ సిస్టమ్, అది చెప్తున్నాను నేను. ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాను అంటే, మామూలుగా మతం ప్రపంచంలో జీవరాశులను, ఆ రాశులు, ఈ రాశులు అన్ని నేను సృష్టించానండి. ఇక్కడ ఇండియాలో 4 వర్ణాల వర్ణ వ్యవస్థను నేను సృష్టించానని చెప్పి బ్రహ్మ చెప్తారు. అది మైతానికి అనుకుందాం. చాలా మంది, నేను కూడా హేతువాదికి ఉన్నప్పుడు తలకాయ నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల శూద్రులు పుట్టారు అంటే, అదే జనాంగాల నుంచి
మనుషులు జన్మిస్తారు కానీ ఇదేందని చెప్పి తిక్క వ్యవహారం అని చెప్పి హేతువాదులు ఎగతాళి చేసేవారు. నాకు 40 ఏళ్ళ కానీ అర్థం కాలేదు బ్రాహ్మణేశ్వర పుట్టిన తెలివితేటలు ఏంటారు. పుట్టాల్సినటువంటి జన్మాంగాల నుంచి పుట్టడం కాకుండా ఇది వికృతంగా ఉంది, వికృతి శిశు జన్మలాగా ఉందని ఎగతాళి చేసామే కానీ కామన్ మనకి ఏమర్థం అవుతుందంటే మనిషిలో శరీర భాగాలు ఎక్కడున్నాయో ఆ మనిషిలోనే చూసుకుని అర్థం చేసుకోవచ్చు. వెరీ సింపుల్. తలకాయ నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, తలకాయ ఎక్కడ ఉంటుంది? వెనక మీద ఉంటుంది. వెనక ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. బ్రాహ్మణుడు పైన ఉంటాడు. వెరీ సింపుల్ లాజిక్. అట్లా అర్థం చేయించారు. వాళ్ళకి అర్థం కాదు, మనం అర్థం చేయడం కోసం చేసినటువంటి ఆలోచన. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో ఇవాళ దళితులు ఎవరెత్తున్నారు మా దేవర్ణము అని. అంటే ఆ వర్ణ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసే నాటికి అస్పృశ్యులు ఒక వ్యవస్థగా లేరు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అయినా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, మమ్మల్ని ఎక్కడ పెడతారు, ఎక్కడ పెడతారో మనల్ని ఎక్కడ పెట్టారో చెప్పిన తర్వాత చెప్తా అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం. కానీ ఆదివాసిని ఎక్కడ పెట్టాలి? ఆదివాసులు ఇప్పటికీ ఆదివాసులే కదా, 4 వర్ణాల వాళ్ళ వర్ణం భాగం కాదు కదా, మరి వాళ్ళు ఎక్కడ పెట్టాలి 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో? ఇది ఇవాళ ప్రశ్న మనం వేస్తున్నాం. కానీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే వర్ణ వ్యవస్థని కొందరంటారు ఇది వర్గ వ్యవస్థకి సరి సమానంగా ఉంది, పెద్ద తేడా లేదని. కాదు, మొత్తం మానవ సమాజాన్ని ద మౌల్డ్ ఆఫ్ వర్ణ సిస్టమ్ ఆ మూసలోకి తీసుకురావడానికి ఎంతో అంత ఎదురు తిరిగిన రాజులు చంపారు, ఎంతో అంత ఎదురు తిరిగిన గిరిజన జాతులు చంపారు, ఇంత అంత ఎదురు తిరిగినటువంటి సింధు నాగరికత ఉత్పత్తిదారులను చంపారు. ఫైనల్లీ దే ఎస్టాబ్లిష్డ్ దట్ సిస్టమ్. దీంట్లో మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా మొత్తం మానవ సమాజాన్ని 4 వర్ణాలుగా విధించి ఆ 4 వర్ణాల్లో మీరంతా ఉంటారు అట్లాగే గుర్తించాలని చెబితే అట్లాంటి చెప్పినటువంటి ఒక మైథలాజికల్ స్టోరీ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? లేదు. ఇక్కడ ఎందుకుంది? ఎందుకుందని బ్రాహ్మణిజం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఉంది. ఈ 4 వర్ణాల్లో 3 వర్ణాల్లో గ్రేడేషన్ ఉంది. బ్రాహ్మణ కంటే క్షత్రియుడు తక్కువ, క్షత్రియుడి కంటే వైశ్యుడు తక్కువ, వైశ్యుడి కంటే మిగతా వాడు తక్కువ. చాలా కాలం దాకా క్షత్రియులకి బొద్దితో కైలాసం లేదు. ఇప్పటికీ బొద్దిలో కైలాసం అంటే బొందలో పెడతారు. విశ్వామిత్రుడు మధ్యలో ఎందుకు అప్పుడే స్వర్గానికి వెళ్ళకుండా ఒక బ్రాహ్మణుడికి మాత్రమే బొద్దితో కైలాసం, క్షత్రియుడికి అది లేదు. శూద్రుడికి తపస్సు చేస్తే తలకాయ నరిగినటువంటి శంభుకుడు కదే. ఆధ్యాత్మిక రంగంలో కూడా 3 గ్రేడ్స్ ఉన్నాయి. ఈ 3 గ్రేడ్స్ చేశారు, బాగానే ఉంది. కానీ శూద్రుడిని గ్రేడ్ చేయకుండా వదిలేశారు. అదే వాళ్ళ ప్రాణానికి ముప్పై. శూద్రులంత బహుజనులు ఏకమయ్యారు. వాళ్ళ భక్తం పట్టే పరిస్థితి వచ్చినప్పటికి బుద్ధుడి వల్ల మళ్ళీ శూద్రులు కూడా 2గా విభజించారు. శూద్రులు అది అట్లా ఉంచుతాం. బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూ, మై అనాలిసిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫులే అండ్ అంబేద్కర్ అండ్ మై ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. బ్రాహ్మణిజం అనేది ఇట్ ఇస్ అన్ అడిషనల్ సిస్టమ్ ఇన్ అడిషన్ టు ది క్లాస్ సిస్టమ్ అనేది నేను ఏదైతే చెప్తున్నానో అది ఆరోపణలో ఒక వర్గేతరమైనటువంటి వర్గ స్వభావం లేని వర్గేతరమైనటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థగా వచ్చింది. మరి ఇండియాలో వర్గ వ్యవస్థ, వర్గకుల వ్యవస్థగా వర్ణ వ్యవస్థ కొనసాగుతూనే ఉందని నువ్వు అంటున్నావు. దానికి ఏమిటి ఉదాహరణ అంటే అక్కడ వర్ణ వ్యవస్థ కాలంలో వర్గం సబ్మర్జ్డ్గా ఉంది, ఒక సబ్మెరీన్ లాగా సబ్మర్జ్డ్గా ఉంది. ఆ లక్షణం ఉండటం వల్ల ఆ రూపం అది తీసుకుంది. తర్వాత నేను హిస్టారికల్ మెటీరియలిజం ప్రకారం ఆ దశ ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంబంధాలే ఆ దశ చరిత్ర నిర్ణయిస్తాయని చెప్పి మార్క్సిజం హిస్టారికల్ మెటీరియలిజం చెప్తుంది. మరి ప్రాచీన యుగానికి సంబంధించిన హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటి? ఆనాడు ఉత్పత్తి శక్తులు ఏమిటి, ఉత్పత్తి సంబంధాలు ఏమిటి అన్నప్పుడు ఒక సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఏమిటి? ఆ సంఘర్షణ సంచార జాతులుగా ఉన్నటువంటి ఆర్యులు, ఒడ్డు మాంసం తింటున్నటువంటి అనాగరిక స్థితిలో ఉన్న ఆర్యులు, స్థిర నివాసము నాగరికత వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నటువంటి ద్రవిడులైనటువంటి సింధు నాగరికత ప్రజల మధ్య ఒక మిశ్రమం జరిగేటటువంటి క్రమం. అందులో మనం ఏం చూస్తాం? అంటే ఇవాళ కవ్వు అనేది ఒక నేషనల్ లెవెల్ అంటున్నారు. కవ్వు ఆనాడు ఆర్యులకి ఒక పవిత్రమైన మందని పెంచే ఒక మాట.
మన గొల్ల కుర్మ దాంట్లో కూడా మందిర్చు కథలు ఉంటాయి. మందిర్చు కథ అంటే ఏం లేదు, మంద బాగా హెచ్చుగా ఉండాలని ఒక దేవతను పూజిస్తారు, అదే మందిర్చు కథ. అప్పుడు కూడా ఆవులే మంద, ఆ మందని కనేది ఆవు కనుక ఆవును పూజించారు. అదే సింధు నాగరికతలో వ్యవసాయ ఉత్పత్తి చిహ్నం భూమి నుంచి ఒక మొక్క మొలిగి వ్యవసాయం వస్తుంది, దాన్ని స్త్రీతో పోల్చుకున్నారు. స్త్రీ జన్మస్థానం నుంచి బిడ్డలైతే వస్తుందో భూమి అనే జన్మస్థానం నుంచి మొక్కలే వస్తుంది. అసలు వ్యవసాయం కూడా కనుగొన్నది తన గర్భం దాల్చే లక్షణం నుంచి స్త్రీ అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. దాని ప్రకారం చూసినప్పుడు సింధు నాగరికత ఒక ఏనితో కూడుకున్న స్త్రీని పూజిస్తుంది. అందుకని సింధు నాగరికతలో మానవత్వము లింగము రెండు కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రొడక్షన్, రిప్రొడక్షన్. రెండోది పశువు కనిపిస్తుంది, స్త్రీ ఏనిని పూజించే సంస్కృతి కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్. దీన్ని కబ్జా చేసినటువంటి ఆర్యులు బుద్ధుడు ఒక దశలో మీరు పశువుల్ని దేవతకో లేకపోతే ఇంద్రుడికో ఎవరికో బలివ్వడం కోసం వాటిని చంపుతున్నారు. ఆహారం కోసం చంపడం వేరు, బలివ్వడం కోసం చంపడం వేరు. చివరికి ఆ బలిచ్చినటువంటి సంస్కృతి వల్ల ఆవులు నశించి ఎద్దులు పుట్టక, అరకతుండడానికి ఎద్దు లేక వ్యవసాయ సంక్షోభం వచ్చింది. సో ఆర్యన్ ఎకనామిక్స్ ఈజ్ రియాక్షనరీ, అభివృద్ధి నిరోధమైంది, ప్రగతి విరోధమైంది. బౌద్ధం టు ప్రమోట్ ది అగ్రికల్చర్, స్టాప్ ది అనిమల్ సాక్రిఫైస్. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ ఎకానమీ ఆఫ్ బుద్ధ. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ బుద్ధ అండ్ బ్రాహ్మణ్ అండ్ ఆర్య. దీనిని బ్రాహ్మణేతర పోరాట రూపంలో ఆనాటి ఉత్పత్తి శక్తులకు సంబంధించినటువంటి సంబంధాల విషయంలో కూడా ఇక్కడ బుద్ధుడు ఈ ప్రమోట్ ద ప్రొడక్టివ్ ఫోర్సెస్. దీన్ని ప్రతి దానిలో కూడా ఎవరైతే ప్రోగ్రెసివ్ ఒక అడుగు ముందుకేస్తాడో దాన్ని కబ్జా చేయటం, దాన్ని స్వాహా చేయటం బ్రాహ్మణ సంస్కృతి. అలా ఉంచుదాం. ఇక్కడ నేనేమంటున్నానంటే వర్ణ వ్యవస్థ కాలంలో ఇదే శరత్ పాటిల్ ఆ ప్రాచీన గారిని ఏమని సూత్రీకరించారంటే ఇట్ ఈస్ ఎన్ ఇండియన్ స్లేవరీ. ద ఇండియన్ స్లేవరీ ఇన్ హిస్ టర్మ్స్ దాస శూద్ర స్లేవరీ. దాస శూద్ర వర్ణ బానిస వ్యవస్థ. శూద్ర వర్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిమినేషన్ ఆఫ్ లేబర్. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ కోసం కాదు, మూఢగ్రవర్ణాలు వాళ్ళ కోసం చేయాలి. ఏదైతే తమ కోసం చేయరు. ఒక ఇంట్లో స్త్రీ ఒక పురుషుడికి నీడగా ఏం చేస్తున్నావు అంటే భర్తగా వండిపెడతారు. మరి నీకోసం వండుకోవా? లేదు, భర్త వండిపెట్టుకునే భార్య. ఇండియాలో భర్తలే భార్యకు దేవుళ్ళు, బ్రాహ్మణే శూద్రుడికి దేవుడు. ఇండియాలో భర్తే బ్రాహ్మణుల దేవుడు. ప్రపంచంలో ఎక్కడ భర్త భార్యకు దేవుడు ఉండడు. భార్య భర్తలు ఇద్దరు దేవుడు ఒకటి ఉంటాడు సపరేట్. ఇండియా ఒక్క దౌర్భాగ్యం బ్రాహ్మణిలోనే భార్యకి భర్తల దేవుళ్ళు, భర్తలో భార్య మొత్తానికి బ్రాహ్మణ దేవుడు. సో నేను ఇక్కడ ఏన్షియంట్ హిస్టారికల్ పీరియడ్ ని అక్కడ క్లాపేస్తున్నాను. ఆ ప్రోగ్రెస్ ఏదైతే పరివర్తన చెందారో కరెక్ట్ గా అక్కడ బౌద్ధ విప్లవం, సామాజిక విప్లవం ఉందా బౌద్ధం బయట వచ్చింది. కౌంటర్ రెవల్యూషనరీ గా బ్రాహ్మణిజం స్టెప్ తీసుకుంది. దట్ ఈస్ a counter revolutionary system. The name of the system is caste system. అంబేద్కర్ ఏమన్నాడంటే ఒక ముక్క ఇట్లా చెప్పాడు, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది వర్ణ వ్యవస్థకు విరుద్ధమైన దిశలో వచ్చింది. ఇక్కడ అది చేస్తున్నదల్లా ఏమిటి అంటే మూఢగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఏకం కాగలిగిన స్థితిలో ఉన్న సూత్రులు ఎవరైతే బహుజనులుగా బుద్ధుడి కాలంలో కలిశారో వాళ్ళని మెజారిటీ మైనారిటీ పేరు విభజించి మైనారిటీని ఊరు బయట ఉంచి మెజారిటీని ఊళ్ళో కలుపుకొని ఆ రూపంలో కుల వ్యవస్థను సృష్టించారు. అట్లా ఒక పంచమ వర్ణం అనేది ముందుకు వచ్చింది అని. అయితే దీన్ని శూద్రవర్ణంలో కలపచ్చు కదా అని అంటే మనం ఏం చెప్పాడు అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే మల్లవృత్తులు చేసే వాళ్ళని అంతరాని వాళ్ళ కింద ఒక స్త్రీ ఋతుక్రమం సమయంలో ఆమెను అంటుకుంటే మహిళని ఎట్లయితే విడిగా కూర్చోబెడతారో వేరుగా, అట్లా మల్లె వృత్తులు చేసేవాళ్ళని పేరిట ఊరు బయట వెళ్ళని ఉంచడం అనేటటువంటి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి తీసుకొచ్చారు. కానీ అందులో ఉన్నది అంటరానితనం అనేది రోగ లక్షణమే, కానీ అసలు రోగం అంటరానితనం కాదు, వెలివేత రోగం, రోగ లక్షణం అంటరానితనం. ఈ వెలివేతలో వాళ్ళ మైనారిటీగా మార్చారు. అంబేద్కర్ అంటాడు ఫర్ అఫెన్స్ ఆఫ్ డిఫెన్స్,
నీ మైనార్టీ అస్తిత్వం ఏదైతే ఉందో అది నిన్నెప్పుడు జయించడానికి వీలు లేకుండా చేస్తుంది. అదే పూలే ఏమంటాడు, మెజారిటీ సూత్రుల్ని రెండుగా విడగొట్టి మైనార్టీని ఏ దిక్కులేని స్థితిలో, ఏ హక్కు లేని స్థితిలో నెట్టేసి మెజారిటీనేమో ఎవరిలో కలుపుకుంటారు, 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో సవర్ణలో కలుపుకుంటారు. అయితే ఇది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ సిస్టమ్ ఆఫ్ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో దానికి భిన్నంగా లేదు, కానీ ఈ విభజన మాత్రం మరొక రకంగా ఉందని అంబేద్కర్ అంటారు. ఎందుకు భిన్నంగా లేదు అంటే పాదాలు 4 వర్ణాల్లో పాదాల నుంచి పుట్టినటువంటి సూత్రులు ఎవరైతే కింద ఉంటారో ఆ పాదాల నుంచి పుట్టిన సూత్రులకి కింద ఉంటే పాదాన్ని తొలగి చెప్పు స్థానంలో అంటారని వారు. చెప్పుకు నా కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి, అసలు కాళ్ళ దగ్గర ఉండాలనేది ఒకటైతే కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలని మరింత కిందే కదా. సో ద కంటిన్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. అంబేద్కర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే అవర్ణ వర్ణ అనే విభజనలో సూత్రుల్లో ఒక సెక్షన్ ని 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో ఉండి వర్ణ వ్యవస్థ అనే చట్టంలోంచి కొంతమంది సూత్రులు వెలువేయటం అనేది జరిగిందో వాళ్ళు అవర్ణగా అవుట్కాస్ట్ గా మార్చారు. దీనివల్ల ఏమైంది, సూత్రులైన వాళ్ళు ఏకంగా కలవడానికి వీలు లేకుండా అయ్యారు. రెండోది వైశ్యుల్ని, ఇది చెప్పడం కోసం నేను ఈ వివరం చెప్పాల్సి వచ్చింది. వైశ్యుల్ని అప్పుడు దాకా వాళ్ళకి లేని ఆర్య హోదా అప్పుడే ఇచ్చారు. ముందు నుంచి వైశ్యులకు ఆర్య వయసు లేదు. అందుకనే ఇప్పుడు ఐలయ్య సూత్రులు సామాజిక స్మగ్లర్లు అంటే వాళ్ళందరూ కూడా మేము ఆర్య వయసులో అని చెప్పి ఘనంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆర్య వయసులో ఎందుకు మీకు తోక, ఇదిగో ఆ తోకకి ఇదిగో ఈ మోక లింక్ ఉందన్నమాట. ఈ బ్రాహ్మణిజం అనే మోక ఉంది, ఆ మోక లింక్ ఉంది తోకకి. ఆ రకంగా చూస్తే నేను చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే 3 అగ్రవర్ణాల మీదలో కూడా గ్రెడేషన్ ఉంది. 4వ సూత్ర వర్ణంలో కూడా అతిసూత్ర గ్రెడేషన్ తెచ్చారు. టచబుల్ సూత్ర అండ్ అన్టచబుల్ సూత్ర. అగైన్ స్ప్లిట్ ద సూత్రాస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గ్రేడెడ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ సిస్టమ్. సిస్టమ్ ఇస్ సేమ్ బట్ ద డివిజన్ ఇస్ డిఫరెంట్. ఇది ఎంత కల్లోలం ఈ దేశంలో సృష్టించి కొనసాగిస్తుందో మీకు తెలుసు. ఇక్కడ నేను ఇంకొక 5 minutes ముగిస్తాను. వేటి తీసుకుని వస్తామని ఆపడానికి నా చేతులు లేదు, ఆయన చేతులు లేదు, కానీ నేను ఒక్క 2-3 అంశాలని ఒక 5 నిమిషాలు ముగిస్తాను. మధ్యయుగాల కాలంలో నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మా డాక్టర్ గారు చెప్పినట్లుగా నేను క్వశ్చన్ చెప్తున్నా. లేట్ అయితే మీరు డిన్నర్ పెట్టారు, చూసారా ఎట్లా ఆన్సర్ ఇస్తున్నాడు. అయితే మీ డిన్నర్ అంతా ఎవరికైనా పంపండి, నేను డిన్నర్ అరేంజ్ చేస్తాను. రైట్, నేను తొందరగా ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే మధ్యయుగాల్లో కూడా వర్గ వ్యవస్థ స్పష్టంగా డైరెక్ట్ గా లేదు. బట్ హౌ టు డిఫైన్ ఇండియన్ ఫ్యూడలిజం? ఇస్ మేజర్ క్వశ్చన్. ఇండియన్ ఫ్యూడలిజం ఎట్లా చేయాలన్నప్పుడు ఒకసారి మీరు అడిగితే ఫ్యూడలిజం ఫ్రమ్ అబౌవ్, ఫ్యూడలిజం ఫ్రమ్ బిలో అంటారు. మరి మిడిల్ ఏమిటి అని తెలియదు నాకు. అసలు ఫ్యూడలిజం అనేది వర్గ ఫ్యూడలిజమా, కుల ఫ్యూడలిజమా, మిక్సరా, ఏమి చెప్పడం. అగైన్ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ది. ఈ దేశంలో దాని ఏమన్నాడంటే ఆయన దశావతారాలని హెగెల్ గారి డార్విన్ సిద్ధాంతంతో పోల్చాడు. ఎవల్యూషన్ థియరీ, చేప, మనిషి, పంది, కుక్క, పిల్లి, చివరికి డాంగి. పూలి అట్లా చేయలేదు. చరిత్ర భావన ప్రతి చారిత్రక దశలో వామనుడి కన్ను ఎవరికి, బలిచక్రవర్తికి మధ్య ఫెరోషియస్ వార్ జరిగిందని చెప్పాడు. ప్రతి చారిత్రక దశలో అది మైథలాజికల్ స్టోరీని బేస్ చేసుకుని, దశావతారాలను బేస్ చేసుకొని చెప్పినా అందులో మెటీరియల్ కంటెంట్ ఉంది. ప్రతి చారిత్రక దశలో ఆ చరిత్ర సంఘర్షిస్తున్న చరిత్ర మారుతుంది. విరుద్ధ వర్గాల మధ్య సంఘర్షణ నుంచి చరిత్ర పుట్టినని శ్రీశ్రీ చెప్పాడు. ఆ రకంగా హిస్టారికల్ మెటీరియలిజం కూడా చెప్తుంది. అదేదైనా హిస్టారికల్ మెటీరియలిజం దగ్గరగా చెప్పినటువంటి మొట్టమొదటి మోడర్న్ పైనీర్ అండ్ మోడర్న్ మార్క్సిస్ట్, ఇండియన్ మార్క్సిస్ట్ ఉన్నాడు అంటే దట్ ఈస్ పూలే. అందుకని నేను ఇప్పుడు కొంతవరకు సాటిస్ఫై అవుతున్నాను. పూలే, అంబేద్కర్లు ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిస్ట్, they only analyze the historical process of India in realistic terms, in materialist terms. దీన్ని మార్క్సిస్టులు ఫాలో అయితే మిమ్మల్ని
పూలే అంబేద్కరిస్ట్ మార్క్సిస్టులుగా ఒప్పుకుంటాం. మీరు కనుక ఒప్పుకోకపోతే మేమే ఆ పదాన్ని ఉపయోగించుకొని ఈ కులవర్గ పీడితులందరినీ కలిపి కులరహిత వర్గరహిత సమాజాన్ని స్థాపించడానికి ముందుకు పోతాం. ఆ రకంగా మనం ఏమి అధైర్యపడొద్దు. కులం పోలేదని వర్గం పోతే కులం పోతుంది కదా, కనుక వర్గాన్ని కులాన్ని రెండింటిని పోగొట్టడం కోసం సమగ్ర సిద్ధాంతంతో ముందుకెళ్దాం, వాళ్ళ సమాధి చేద్దామని నాకు ఇచ్చిన అవకాశం మీకు ఇది కన్వే చేసుకోవడానికి ఉపయోగించుకొని మీతో ముగిస్తున్నాను.